నమస్కారం స్నేహితులారా. మన కోసం పగలు రాత్రి కష్టపడే వ్యక్తి ఎవరు? మన భవిష్యత్తు కోసం తన సంతోషాలను త్యాగం చేసే వ్యక్తి ఎవరు? అవును, ఆయన మన నాన్న. కానీ చాలాసార్లు మనం నాన్న ప్రేమను, ఆయన త్యాగాలను అర్థం చేసుకోలేకపోతాం. ఆయన మన కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసుకునే సమయానికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ కిరణ్ అనే అబ్బాయి జీవితంలో జరిగిన హృదయాన్ని కదిలించే సంఘటన. ఈ కథ మనకు నాన్న ప్రేమ ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత విలువైనదో తెలియజేస్తుంది. అయితే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. నాన్న ప్రేమ మాటల్లో కాదు, ఆయన చేసే త్యాగాల్లో ఉంటుంది. మీరు ఈ కథను చివరి వరకు తప్పకుండా చూడండి. నాన్న ప్రేమ ఒక హృదయాన్ని కదిలించే కథ. ఒక గ్రామంలో కిరణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని నాన్న ఒక కూలి. ప్రతిరోజు కష్టపడి పనిచేసి వచ్చి డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. తన నాన్న అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు కిరణ్కి. ఎందుకంటే అతని నాన్న పాత బట్టలు వేసుకునేవాడు, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. స్కూల్కి వచ్చినప్పుడు కూడా చాలా సాధారణంగా ఉండేవాడు. ఒకరోజు స్కూల్లో ఫీజు కట్టాలని చెప్పారు. కిరణ్ భయపడ్డాడు. ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్పాడు. నాన్న ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం ఫీజు డబ్బులు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత కిరణ్ రాత్రి నిద్రలేచి నీళ్లు తాగడానికి బయటకు వచ్చాడు. అక్కడ తన నాన్న కూర్చొని ఏడుస్తూ ఉండడం చూశాడు. ఆశ్చర్యపోయిన కిరణ్ అడిగాడు, నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు అని. అప్పుడు నాన్న చెప్పాడు, నీ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు బాబు. అందుకు మీ అమ్మ జ్ఞాపకంగా ఉన్న బంగారు ఉంగరాన్ని అమ్మేశాను. ఆ మాటలు విన్న కిరణ్ గుండె పగిలిపోయింది. ఆ రోజు అతనికి అర్థమైంది, నాన్న ప్రేమ మాటల్లో కాదు, త్యాగాల్లో ఉంటుంది అని. సంవత్సరాలు గడిచాయి. కిరణ్ పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు ఇంటికి వచ్చి నాన్నను వెతికాడు. కానీ నాన్న లేరు. టేబుల్ మీద ఒక చిన్న లేఖ మాత్రమే ఉంది. ఆ లేఖలో ఇలా రాసి ఉంది, బాబు కిరణ్, నువ్వు జీవితంలో గెలిచావంటే నాకు అంతకంటే పెద్ద ఆనందం ఏమీ లేదు. నేను నీతో లేకపోయినా నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఆ లేఖ చదివిన కిరణ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. నాన్న ప్రేమను, త్యాగాలను ఆయన ఉన్నప్పుడే గుర్తించాలి. ఎందుకంటే ఆయన విలువ తెలిసే సమయానికి చాలా ఆలస్యం అయిపోవచ్చు. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ అనుభవించాలి. నాన్న ఉన్నప్పుడు ఆయనను గౌరవించు, లేకపోతే జ్ఞాపకాలే మిగులుతాయి. స్నేహితులారా, ఈ కథ కేవలం కిరణ్ కథ మాత్రమే కాదు, మనలో చాలామంది జీవితాల కథ. నాన్న మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, కానీ మనం ఆ త్యాగాల విలువను చాలాసార్లు ఆలస్యంగా గుర్తిస్తాం. ఈరోజు మీ నాన్న మీతో ఉంటే ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రేమగా మాట్లాడండి. నాన్న, మీరు నా కోసం చేసిన ప్రతి త్యాగానికి ధన్యవాదాలు అని చెప్పండి. ఎందుకంటే నాన్న ప్రేమకు ధర లేదు, నాన్న త్యాగాలకు కొలమానం లేదు. నాన్న విలువ తెలిసే సమయానికి చాలా ఆలస్యం అయిపోవచ్చు. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే వీడియోను ఒక లైక్ చేయండి. మీ నాన్నే మీ హీరో అయితే నా నాన్నే నా హీరో అని ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథల కోసం లలితా ధూళిపొడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ప్రపంచంలో ఏ ప్రేమతో పోల్చలేనిది నాన్న ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్.